ఉత్పత్తిదారులకు గ్రామ భారతి ఉద్దేశాలకు అనుకూలంగా ఒక మంచి వేదికని ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిద్దామని అనుకున్నాము. దాంట్లో భాగమే మూలం సంత. సంతలు చాలా జరుగుతుంటాయి, ఎగ్జిబిషన్స్ చాలా జరుగుతుంటాయి, మేళాలు చాలా జరుగుతుంటాయి. నిస్వార్థంగా స్వచ్ఛందంగా చేస్తున్న కార్యక్రమం. దీనివల్ల అట్టడుగునున్న ఎవరైతే ఉత్పత్తిదారులు ఉన్నారో, కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం దొరుకుతుంది. వాళ్ళ ఉత్పత్తులని వినియోగదారుల వరకు చేర్చడానికి, అమ్ముకోవడానికి. ఒక వ్యక్తి అయితే వెంకటరమణ గారు, ఆయన దగ్గర ఫోన్ కూడా ఉండదు. అలాంటి వ్యక్తి కూడా మన కార్యక్రమానికి విచ్చేశారు. ఆయన అంటే మనం ఎన్నైనా జరుపుకోవచ్చు. ఇప్పుడైతే మనం నెలకొకటి చేస్తున్నాము. ఇంకా ఎక్కువ చేయాలంటే స్వచ్ఛందంగా వేరే సంస్థలు, వేరే వేదికలు మనకు కూడా దొరకాలి. అంటే మెయిన్ కాన్సెప్ట్ మనం గుడి బడి మడి వడి అంగడి అని ఒక 5 అంశాల మీద గ్రామ భారతి పనిచేస్తుంది. గ్రామ సేవ దేశ సేవ అనే నినాదంతో ముందుకెళ్తుంది. గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి అని నమ్ముతుంది. మంచి ఆరోగ్యాన్ని, ఆహారాన్ని, మంచి వస్తువుల్ని మనము సమాజానికి అందించాలంటే గ్రామ భారతి ఒక ముఖ్య పాత్ర వహించాలి. గ్రామ భారతి ఉద్దేశాల్లో ఒకటి అది. కాబట్టి మనము ఈ సంతల్ని నిర్వహిస్తున్నాము. ఈ సంతల ద్వారా చాలామంది వినియోగదారులకి చౌకగా మంచి వస్తువులు దొరుకుతున్నాయి. ఎక్కడ వెళ్ళి మనం ఒక మంచి వస్తువు కొనుక్కోవచ్చు అని అంటే ఇప్పుడున్న సమాజంలో చాలామంది దగ్గర సమాధానం లేదు. కానీ ఈ వేదిక చూసుకుంటే, గ్రామ భారతికి ఉన్న పేరు ఏంటంటే, ఈ వేదికను తీసుకుంటే స్వచ్ఛందంగా చేస్తున్న కార్యక్రమం కాబట్టి మంచి వస్తువులు, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మనకు అనుభవం ఉంది కాబట్టి ఏ వస్తువుల్ని పెట్టాలి, ఎవరు మంచి వస్తువులు పెడుతున్నారన్న అవగాహన మనకు ఉంది కాబట్టి వాళ్ళు తప్పకుండా ఇక్కడ ఆ వస్తువుల్ని పొందొచ్చు అనే నమ్మకంతో వినియోగదారులు ఇక్కడికి వస్తున్నారు. దాదాపుగా మీరు చూసుకుంటే రసాయనం లేని వస్తువులే. మీరు మన రైతులు తీసుకొచ్చిన వస్తువులు చూడవచ్చు, లేకపోతే వాల్యూ ఎడిషన్ చేసిన వస్తువులు తీసుకోవచ్చు. అందరూ గానుగ నూనెలు వాడి కూడా స్నాక్స్ చేస్తున్నారు. మీరు ఇవాళ చూడొచ్చు, మోమోస్ కూడా మనకు మిల్లెట్స్తో చేశారు ఇవాళ. అలాగే మిల్లెట్ ఆహారాన్ని, అమృతాహారాన్ని మనం అందించాం. పంచగవ్య నాసిక ఏదైతే ఎన్నో ఈఎన్టీ ప్రాబ్లమ్స్కి, ఇయర్ నోస్ థ్రోట్ ప్రాబ్లమ్స్కి సొల్యూషనో అది మనం ఇక్కడ వేదికలో ఏర్పాటు చేసాం. గోమయంతో చేసిన గణేశాలు ఏవైతే నీటిలో వదిలితే జీవరాశులకి మంచిదో, ఆ నీటిలో ఉన్న జీవరాశులకు మంచిదో అలాంటి గోమయ గణేశాలు, పంచగవ్య గణేశాలు, క్లేతో చేసిన ఐటమ్స్, మట్టి పాత్రలు, తర్వాత చేనేత వస్తువులు, ఇలా ప్రతి ఒక్కటి ప్రకృతికి దగ్గరగా, సబ్బులు, తినుబండారాలు ఎన్ని తీసుకున్నా కూడా మీరు అన్నీ ఆరోగ్యానికి మంచివి, ఆర్గానిక్ న్యాచురల్ ఐటమ్సే మనం ఇక్కడ పొందుపరిచాం.